హాయ్ వెల్కమ్ టు లైట్ మానియా. ఈ ఛానల్లో మెయిన్గా మనం లైటింగ్ ప్యాటర్న్స్, డిజైన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ లైటింగ్స్ డిజైనర్స్ పర్స్పెక్టివ్లో కామన్ మ్యాన్కి రీచబుల్గా చూద్దాం. సో యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఏ ఫైనల్ స్టేజ్. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మరీ పర్టికులర్గా మీకు ఒక ఇంటీరియర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ లేకపోతే మీకు బేసిక్గా ఐడియా ఉండదు కాబట్టి మీకు ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అంటారా? సో మీరు లైటింగ్ గురించి ఎప్పుడు థింక్ చేస్తారు? అంటే ఒక ఇంటికి కావాల్సిన లైటింగ్ పర్చేసింగ్ చేయాలంటే ఎప్పటి నుంచి థింక్ చేస్తారు? లైటింగ్ హౌస్ ఫైనల్ స్టేజ్లో వస్తుంది అంటే ఐ మీన్ టు సే లైక్ మీది ఫాల్ సీలింగ్ వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉంది అనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తారా? ఆ తప్పు మాత్రం చేయొద్దు. మీ ఫాల్ సీలింగ్ వర్కర్స్తో మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే మీరు డిజైన్ అనుకుంటారు కదా. సో ఆ డిజైన్ అనుకున్నప్పుడే మీరు లైటింగ్ గురించి ఒక ఐడియా తెచ్చుకోవడం కోసం మార్కెట్లోకి వెళ్ళి ఏ ప్యాటర్న్ లైట్స్ ఉంటాయి ఏంటి అన్నది మీరు వాకప్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ యు ఆర్ మీకు ఆ ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్ట్ అయిన తర్వాత మీకు లైటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఫాల్ సీలింగ్ వర్క్, కబోర్డ్ వర్క్స్ స్టార్ట్ అయినప్పుడు సో ఏ మోడల్స్ ఉంటాయి ఏంటి అని చూద్దాం. బేసిక్గా మన కబోర్డ్స్ ఫాల్ సీలింగ్లోకి వచ్చేసరికి కబోర్డ్స్లో కొన్నారనుకోండి, స్పాట్ లైట్లు అవి మెయిన్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు వుడ్ ప్యానలింగ్ వర్క్ చేశారనుకోండి, వుడ్ ప్యానలింగ్లో మనకి మినిమం సైజుకి వెళ్ళాలి. మ్యాక్సిమం హోల్ చేస్తే మళ్ళీ దాన్ని మనం మినిమైజ్ చేయలేం. స్మాల్ సైజ్ హోల్ చేసుకుంటే కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ పెద్ద సైజ్ కట్ చేశారనుకోండి వుడ్లో మళ్ళీ మనం చిన్నది చేయలేం. సో బేసిక్ టు బేసిక్ ఎంత మినిమం సైజ్ అయితే అంత మినిమం సైజ్ మోడల్లో ఆప్టిమైజ్ చేసుకోవాలి. జనరల్గా వుడెన్ వర్క్ని హైలైట్ చేయాలంటే మాత్రం మనకు వామ్ వైట్ లైటింగ్ ప్రిఫరబుల్. వేరే సీలింగ్లో అనుకోండి మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి, వైట్, వామ్ వైట్, న్యూట్రల్ వైట్. అది టెంపరేచర్ని బట్టి, కెల్విన్ టెంపరేచర్ని బట్టి అది వేరియేషన్ అవుతుంది. అది మీకు ఏ లైటింగ్ ఎక్కడ సెట్ అవుతుందని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి స్పాట్ లైట్లకి వచ్చేసరికి బేసిక్గా 1 వాట్ స్పాట్ లైట్స్, 3 వాట్, 2 వాట్ అలా వస్తాయి. సో ఇంచెస్ కటింగ్ని బట్టి, ఇప్పుడు ఇది 1 వాట్ అనుకోండి, ఇది బేసిక్గా 1 ఇంచ్ కటింగ్ అలా ఉంటుంది. లేదా వేరే 2 వాట్స్ కానీ 3 వాట్స్ కానీ అనుకోండి, 1.5 to 2 ఇంచెస్ ఉంటుంది. సో ఆ సైజ్ అది మీరు మోడల్ సెలెక్ట్ చేసుకొని, మీకు ఏ మోడల్ సెట్ అవుతుందో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్ బట్టి అక్కడ సైజ్ చేయించుకోండి. కలర్ అన్నది తర్వాత మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. అది వుడ్ వర్క్కి అక్కడికి వస్తుంది. తర్వాత వచ్చేసరికి మనం ఫాల్ సీలింగ్ వర్క్ అవుతుంది కదా. ఫాల్ సీలింగ్లో మీరు డిజైన్కి తగ్గట్టు హాల్ సైజ్ అంతా ఎంత లూమెన్ సెట్ అవుతుంది, దాన్ని బట్టి మీ హాల్ సైజుని బట్టి ఎంత వాట్సో మీరు ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మోడల్ సెలెక్ట్ చేసుకోండి. మన హాల్కి వచ్చేసరికి మనకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ సిఓబి లైటింగ్ కానీ, ఇదిగోండి సిఓబి అంటే సెంటర్లో ఇలా కాబ్ వస్తుంది, ఎల్ఈడి అనేది విజిబిలిటీ ఉంటుంది మనకి. వేరే ప్యానల్ లైట్స్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే ప్యానల్ లైట్స్ వచ్చేసరికి మనకి ఇది ఎల్ఈడి అనేది విజిబిలిటీ ఏమి ఉండదు, ప్యానల్ ఫ్లాట్గా ఉంటుంది. దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉంటాయి, వైట్, వామ్ వైట్, న్యూట్రల్ వైట్. వేరే సిఓబిలో కూడా అదే ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి మనకు అక్కడ రూమ్. సో సిఓబికి ప్యానల్కి వేరియేషన్ మనం చూస్తున్నాము. సిఓబి అయినా ప్యానల్ అయినా వాట్స్ వచ్చేసరికి ఈక్వల్ వాట్స్ కావాలంటే ఈక్వల్ వాట్స్ వస్తాయి, బోత్ ఆర్ 12 వాట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ 2 తీసుకున్నాం, 2 12 వాట్స్. బట్ వేరియేషన్ వచ్చేసరికి ఏంటంటే సిఓబిలో మనకి లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఫోకస్గా లైటింగ్ అనేది స్పెసిఫిక్ ఏరియాలో ఫోకస్గా పడుతుంది. ప్యానల్ అన్నది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ఇంటీరియర్స్, ఆర్కిటెక్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు సిఓబిలు ఎక్కువ హాల్లో వాటిలో యూస్ చేస్తున్నారు. బట్ దిస్ గివ్స్ ఏ అబ్సల్యూట్ ఫైన్ లుక్. కాకపోతే ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఈ మోడల్ మనం బెడ్రూమ్లో యూస్ చేసినట్టయితే దీని ఇంటెన్సిటీ ఎక్కువ వల్ల బెడ్ మీద వస్తే మనం పైకి చూసినప్పుడు కళ్ళకి మనకు ఫోకస్ వచ్చినట్టు ఉంటుంది. సో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు బెడ్ మీదకి లైట్స్ రాకుండా డిజైన్ చేస్తారు. అలాంటి కేసెస్లో ప్రాబ్లం లేదు. బట్ జనరల్గా మనం మామూలుగా నార్మల్ హౌసెస్లో చూసుకుంటే 4 కార్నర్స్ 4 లైట్స్ వేస్తారు. అలాంటప్పుడు ఈ సిఓబి అన్నది బెడ్రూమ్లో ప్రిఫరబుల్ కాదు. అలాంటి కేసెస్లో అయితే ఈ ప్యానల్ లైట్ ప్రిఫరబుల్. ఇదేంటంటే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది లైటింగ్ మనకు చూడడానికి. ఇది ట్యూబ్ లైట్ లాగా ఈక్వల్గా లైటింగ్ స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇది డిఫరెంట్ లుక్ వస్తుంది, అదే తేడా దానికి వచ్చేసరికి. ఇంకోటి ఏంటంటే మనం ఏ రూమ్కి ఎంత వాట్స్ లైట్స్ ఎన్ని లైట్స్ వేయాలన్నది ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఆన్ అన్ యావరేజ్ ఒక లివింగ్ రూమ్ కానీ ఒక డైనింగ్ హాల్కి వచ్చేసరికి ఒక 12x12 రూమ్లో మనకు ఒక 4000 లూమెన్స్ లైటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో లివింగ్కి కంఫర్టబుల్గా అయితే 4000 రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి 4000 చూసుకుంటే ఈచ్ వాట్ వచ్చేసరికి పర్ వాటు
ఏ బ్రాండ్స్లో అయినా యావరేజ్గా 100 లూమెన్స్ లైటింగ్ వస్తుంది. సో మనం 4 కార్నర్స్ 4 లైట్స్ అంటే 10 వాట్ వేసుకుంటే 10 4s వస్తుంది. సో ఈచ్ వన్ 1000 లూమెన్స్ వేసుకుంటే 4 లైట్స్ వేసుకుంటే 10 వాట్ 4000 ఒక రూమ్కి సఫిషియంట్ లైటింగ్ సరిపోతుంది. అలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం డల్గా కావాలనుకుంటే వాటేజ్ తగ్గించుకుంటే ఆ లూమెన్స్ అడ్జస్ట్మెంట్ అది ఉంటుంది, అది ఫైన్. లూమెన్ బేసిక్ క్యాలిక్యులేషన్ అయితే ఇలా ఉంటుంది. ఎంతవరకు వచ్చేసరికి మనం సిఓబికి ప్యానల్కి వేరియేషన్ చూసాం. తర్వాత వీటిలో ఇంకా మోడల్స్ ఉంటాయి. మోడల్స్ సిఓబిలో వచ్చేసరికి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మనకి. బేసిక్గా ఒక ఐడియా కోసం ఇవి చూపిస్తున్నాం. ప్యానల్లో కూడా డౌన్ లైట్స్ అని వచ్చాయి. ఇప్పుడు డౌన్ లైట్స్ ఏంటంటే ఈ ప్యానల్కి వచ్చేసరికి డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఆ డెప్త్ వల్ల ఏంటంటే లైటింగ్ కూడా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది దీంతో కంపారేటివ్గా. అది ఈ వేరియేషన్లు వస్తాయి.